జై బాబా. జై బాబా. మనం గత కొద్ది రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది డాక్టర్ మల్లాది కృష్ణానంద్ గారు కంపైల్ చేసినటువంటి పుస్తకం. ఇందులో ఈరోజు మెహర్ బాబాతో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఆంధ్ర పర్యటన అనుభవాలు, దేవునితో ప్రయాణం ఇదేంటో తెలుసుకుందాం. అవతారుని సేవలకే అంకితమైన ధన్యుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్. గొప్ప ఆంగ్ల కవి, పండితుడిగా అవతారుడి చేత ప్రశంసలు అందుకున్నాడు. 1952లో అమెరికాలోని మర్టిల్ బీచ్‌లో తొలిసారిగా మెహర్ బాబాను దర్శించుకున్నాడు. ఆ పిదప అవతారుని మండలి సభ్యునిగా మెహరాజాద్‌లో సుమారు దశాబ్దం కాలం ఉన్నాడు. మెహర్ బాబా ఆయన మండలి సభ్యులతో కలిసి ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అనేక ప్రదేశాలు పర్యటించాడు. మెహర్ బాబా రెండవసారి ఆంధ్ర పర్యటనలో బాబా మండలితో ఫ్రాన్సిస్ కూడా పాల్గొన్నాడు. ఆంధ్రాలో ఆనాటి తన అనుభవాలను 'దేవునితో నా ప్రయాణం' 'జర్నీ విత్ గాడ్' పేరిట ఒక గ్రంథంలో తన అనుభవాలను, అనుభూతులను బహు చక్కగా వర్ణించాడు. ఆ విశేషాలను యథాతథంగా అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇకపై ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మాటల్లోనే దయచేసి పరిశీలించండి. ఆంధ్ర ప్రాంతం పచ్చని పొలాలతో అన్నది శీర్షిక. బాబా పరివారంతో కలిసి ఆంధ్రాలో పర్యటించి ఇటీవలే ఆస్ట్రేలియా తిరిగి వచ్చాను. ఆంధ్ర ప్రాంతం పచ్చని పొలాలతో, సారవంతమైన భూములతో సస్యశ్యామలంగా ఉంది. ఇక్కడి ప్రజలు కూడా ఆధ్యాత్మిక చింతనాపరులు. అలాగే వారి భక్తి పారవశ్యం చల్లని నది ప్రవాహంలా జలజల ప్రవహిస్తూ ఉంటుంది. ఆనాటి ఆంధ్ర పర్యటనలో ప్రాంతంలో ఉన్న బాబా ప్రేమికుల్ని దగ్గరుండి చూసిన ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఇంకా ఇలా అన్నారు. ఆధ్యాత్మికతలో ఆంధ్రులతో పోల్చుకుంటే ఆస్ట్రేలియన్లు చాలా వెనకబడి వెనకబడినతనంతో ఉన్నారన్నది నా అభిప్రాయం. అలాగే బాబా ఎడల వారి ప్రేమ, విధేయతలు కూడా పరిపూర్ణం, సంపూర్ణం. మరేమో మనం అంటే ఆస్ట్రేలియన్లు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నారు అన్నాడు. ఆనాడు ఆంధ్రాలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటిస్తున్నప్పటి విశేషాలను వర్ణిస్తూ స్థానిక ప్రజానికం తమ అవతారుని దర్శించుకునేందుకు రైళ్లల్లో, బస్సుల్లో, ఎడ్ల బండ్లపై వచ్చారు. మరెంతో మంది కాలినడకన అవతార్ మెహర్ బాబాకి జై జై అని బిగ్గరగా నినాదాలు చేస్తూ పరుగు పరుగున వచ్చారు. భజనలు, పాటలు పాడుతూ మెహర్ బాబాకు స్వాగతం పలికారు. భగవంతునితో తన ప్రయాణ అనుభవాలను మరింతగా వివరిస్తూ గుంటూరు పట్టణంలో సుమారు 5,000 మందికి పైగా అవతారుణ్ణి దర్శించుకున్నారని అన్నాడు. మరి ఏలూరు పట్టణంలో 12,000 మంది, తాడేపల్లిగూడెంలో 20,000 ఇలా ప్రజానికం బారులు తీరి అవతారుని దర్శించుకున్నారని ఆనాటి దర్శన కార్యక్రమాల దృశ్యాలను ఫ్రాన్సిస్ కళ్లకు కట్టినట్టు వర్ణించాడు. ఈ భూమిపై అవతరించిన అవతారుని 60వ జన్మదినోత్సవాన్ని తాడేపల్లిగూడెంలో ఘనంగా జరిపారు. పవిత్ర గోదావరి నది తీరాన ఉన్న కొవ్వూరు, రాజమండ్రి పట్టణాలలో రమారమిన 16,000 మందికి పైన బాబాను దర్శించుకున్నారు. ఈ ప్రాంతంలో అవతారుడు పర్యటించిన గ్రామాలను వర్ణిస్తూ ఫ్రాన్సిస్ ఏమన్నాడో చూడండి. గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలను బాబా సందర్శించారు. ప్రతి గ్రామంలో సగటున 1000 నుండి 2,000 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్ల నుండి బయటికి వచ్చి అవతారుణ్ణి దర్శించుకున్నారు. మట్టి గోడలతో పై భాగాన ఎండిన తాటాకులు కప్పిన వారి పూరి గుడిసెలు చూడముచ్చటగా ఉన్నాయి అన్నాడు ఈ ఆస్ట్రేలియన్ ఆంగ్ల కవి పండితుడు. అవతారుడి రాకను పురస్కరించుకొని పచ్చని పసుపు, కుంకుమలతో, రంగవల్లులతో చక్కగా అలంకరించారని అభివర్ణించాడు.
ప్రతి గ్రామంలో బాబా ప్రయాణిస్తున్న వాహనం ఆగిన చోట స్థానిక గ్రామ పెద్ద రకరకాల పండ్లు పెట్టిన పెద్ద పళ్ళెంతో తెల్లటి కర్పూరం వెలిగించి మెహరుడికి ఆరతి పట్టారని అన్నాడు. పళ్ళెంలోని పండ్లను బాబా తన ప్రసాదంగా స్థానికులకు ఇచ్చారు. ఈ ప్రసాదం కోసమే వారెంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లున్నారని కవి పండితుడు ఆనాటి దృశ్యాన్ని వర్ణించాడు. ఈ పర్యటనలో కొంతమంది ప్రేమికుల ఇళ్లను కూడా బాబా సందర్శించారని ఆయన అన్నారు. బాబా వారు పర్యటిస్తున్న వాహన శ్రేణికి ముందుగా స్థానికులు కొందరు భజన గీతాలు ఆలపించారు. అందుకు తగినట్టుగా కొందరు నృత్యం చేశారు. మరికొందరైతే అవతారుణ్ణి స్తుతిస్తూ అప్పటికప్పుడు అశువులుగా కవితలు అల్లి అవతారుని ఎదుట చదివి వినిపించారు. తమ కవితలను మెహరుడికి అంకితమిచ్చారు. ఒక గ్రామంలో ఏం జరిగిందో చెబుతూ ఫ్రాన్సిస్ జీ ఇలా అన్నాడు. ఒక పిల్లవాణ్ణి వదిలిపెడితే అతగాడు మేం ప్రయాణిస్తున్న బస్సులో ఎక్కి బాబాను ఎలా ప్రేమించాలి, బాబాకు విధేయులుగా మనం ఎలా ఉండాలని చక్కగా ఒక గీతాన్ని ఆలపించాడు. వాస్తవానికి అతడు చిన్న పిల్లవాడే కానీ అతడి చేష్టలతో పసితనం ఎక్కడా కనబడలేదు. అవతారుడితోనే ఎంతో కాలం ఉంటున్న మండలి బృందం ఈ చిన్నారిని ప్రత్యేకంగా అభినందించలేకుండా ఉండలేకపోయారు అన్నాడు ఫ్రాన్సిస్. వాస్తవానికి ఆస్ట్రేలియన్లకు, ఆంధ్రులకు నడుమ ఎలాంటి బంధం లేదు. శ్రీరాముడి కాలం నుండి ఎందరో సద్గురువులు, సత్పురుషులు ఈ ప్రాంతాన్ని అలాగే ఇక్కడ నివసిస్తున్న వారి జీవితాలను పునీతం చేశారు. ఆస్ట్రేలియన్ల గురించి ప్రస్తావిస్తూ మధ్యయుగం తరువాత మా పవిత్ర జీవన రేఖ ముగిసిపోయింది అన్నాడు. ఆ పిదప భగవంతుని దివ్య గానం తెరమరుగయింది. ఇక్కడి వారు దివ్య ప్రేమను ప్రసాదించమని దేవుణ్ణి వేడుకోకుండా మాకు ఆరోగ్యం, విద్య, ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు వంటి ప్రాపంచిక విషయాలలో భద్రత కల్పించమని కోరుకున్నారు. అంతేగాని ఎన్నడూ దివ్య ప్రేమను ప్రసాదించమని భగవంతుణ్ణి అనుసరించలేదు. అయితే నేడు మా వేడుకోలు దివ్యావతారుడైన దేవదేవుడికి దరికి చేరినట్లుంది. మేం కూడా ఈ దివ్యావతారుని ప్రేమ, కృప ప్రసాదించమని కోరుకుంటూ పాటలు పాడుకుంటూ నృత్యం చేస్తున్నాం. ఆ మేల్కొల్పేవాని కోసమే మేం మేలుకొనే ఉంటాం, వేచి ఉంటాం అని తన మృదు మధురమైన భాషా చాతుర్యంతో ఫ్రాన్సిస్ బ్రావజాన్ బాబాతో తన ప్రయాణ అనుభవాలని తనదైన శైలిలో వర్ణించాడు. ఆనాటి ఆంధ్రులు అదృష్టవంతులు. వారి అడుగు జాడలలో ఈ తరం వారు అనుసరించాలని కోరుకోవడం మరింత అదృష్టం సుమి. ఇక్కడ మెహర్ సందేశం ఒకటి ఉందండి. నా సందేశమును మీ నిత్య జీవితంలో ఆచరించకపోయినచో అవి నిరర్ధకములే. మెహర్ బాబా 1954 మార్చి 2వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేట పర్యటనలో పై సందేశాన్ని ఇచ్చారని స్థానిక బాబా ప్రేమికులు శ్రీ కె. రామకృష్ణమూర్తి ఒక లేఖలో తెలిపారు. నా సందేశములు మీ నిత్య జీవితంలో ఆచరించకపోయినచో అవి నిరర్ధకములే అని బాబా చెప్పారు. ఇక భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడంటేనే నమ్మలేని జట్కావాలతో బాబా అన్న మాటలివి. మై ఖుదా హూ. ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా ఆంధ్ర పర్యటనలో భాగంగా ఏలూరులోని కట్టా సుబ్బారావు తోటలో ప్రజా దర్శనం ఇస్తున్న రోజులవి. శ్రీ వాడ్రేవ్ రామారావు తదితర బాబా ప్రేమికులు కొంతమంది ఆనాడు కల్కత్తా నుండి బాబా దర్శనార్థం ఏలూరు వచ్చారు. ఆనాటి విషయాలను శ్రీ వాడ్రేవ్ ఇలా తెలియజేశారు. మేం ఏలూరు వచ్చి అప్పటికి 4 రోజులైంది. ప్రతిరోజు మా బస నుండి కట్టా సుబ్బారావు తోటకు ఒక జట్కా బండిలో వస్తూ ఉన్నాం. అప్పటికింకా ఆటోలు, సైకిల్ రిక్షాలు లేవు. అలా రోజూ వెళ్తూ ఉంటే మమ్మల్ని గమనించిన ఒక జట్కావాలా కట్టా సుబ్బారావు తోటకు రోజు ఎందుకు వెళుతున్నారు అని ఆసక్తిగా అడిగాడు. అక్కడికి భగవంతుడు మెహర్ బాబా వచ్చారు. ఆయన దర్శనార్థం ప్రతిరోజు వెళుతున్నామని ఉన్నది ఉన్నట్టు చెప్పాం. భగవంతుడు మానవ రూపంలో ఉన్నాడంటేనే నమ్మలేని మా జట్కావాలా ఉన్న ఫలంగా మమ్మల్ని తన బండి దిగిపోమన్నాడు. తాను అక్కడికి రానని తెగేసి చెప్పాడు. హతవిధి
అతగాడిని ఎలాగో బ్రతిమాలుకొని తిరిగి బండిలో ఎక్కి బాబా దర్శన ప్రాంగణానికి చేరుకున్నాం. ఆ దరిమిలా ఏలూరులో బాబా దర్శన కార్యక్రమాలు ముగిశాక జంగారెడ్డిగూడెంకు బాబా బయలుదేరారు. ఆ రోజున ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి అయ్యాక కారులో ఏలూరు నుండి బయలుదేరాం. బాబా కారు వెనకాల మేము ఉన్నాం. మా కాన్వాయ్ వేగంగా 9వ నంబర్ జాతీయ రహదారిపై వెడుతోంది. సడెన్‌గా బాబా ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారికి ఒక పక్కగా ఆగింది. మేమందరం కూడా మా కార్ల నుండి బాబా ఉన్న చోటికి వెళ్ళాం. ఆ రో ఆ రోడ్డును ఆనుకొని ఉన్న పూరి గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెలో ఒకటి ఆ జట్కా వాడిది ఉంది. బాబా ఆ గుడిసె దగ్గరే ఆగారు. దూరంగా జట్కా వాడి గుర్రం చెట్టుకు కట్టేసి ఉంది. బాబా నేరుగా జట్కా వాడిని గుడిసె దగ్గరికి వెళ్లి, "నాకు ఆకలిగా ఉంది. ఏమైనా తినడానికి పెట్టమన్నారు." జట్కావాలా ఆశ్చర్యపోయాడు. అతడికి నోట మాట రాలేదు. తెరిపారా చూస్తున్న జట్కావాలాతో "ఏమిటి ఆలోచిస్తున్నావు?" అన్నారు. "మై ఖుదా హూ" అని బాబా తన అక్షర ఫలకంపై రాశారు. "ఇస్లియే మై ఖుదా ఆయా హూ ఇస్లియే మై ఖుద్ ఆయా హూ" అని తిరిగి అక్షర ఫలకంపై బాబా రాశారు. జట్కావాలా చలించిపోయాడు. ఆనందంతో బాబాకు పాదాభివందనం చేశాడు. ఇది నమ్మలేని నిజం. వాస్తవంగా మా కళ్ళెదుట జరిగింది. మేము నమ్మలేకపోయాం. జట్కా వాళ్ళతో జరిగిన సంభాషణ మాకు తప్పించి మరొకరికి తెలియదు. ఇది మౌన అవతారుని లీల. ఈ సంఘటన మా మదిలో చెరగని ముద్ర వేసింది అన్నారు శ్రీ వాడ్రేవ్ రామారావు గారు. ఇక ఎలక్షన్‌లలో సర్దార్ అమర్ సింగ్ సైగల్ ఇదేమిటో తెలుసుకుందాం. 1960వ సంవత్సరంలో పార్లమెంటు సాధారణ ఎన్నికలు వచ్చాయి. సర్దార్ అమర్ సింగ్ సైగల్ పార్లమెంట్ సభ్యునిగా బిలాస్పూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్నాడు. అమర్ సింగ్ సైగల్‌కు ఈ ఎన్నికల పోటీలో నిలబడడానికి సుతారము ఇష్టం లేదు. ఈ విషయాన్ని బాబాతో స్పష్టంగా చెప్పాడు. ఇకపై తన శేష జీవితమంతా బాబా సేవకు అంకితం ఇవ్వాలన్నది తన కోరిక అన్నాడు. నీ నిత్య ప్రేమ సందేశాన్ని దేశం నలుమూలలా వ్యాప్తి చేయాలని ఉంది అన్నాడు. బాబా నీ సత్య ప్రేమ సందేశాల్ని దేశం నలుమూలలా వ్యాప్తి చేయాలని ఉంది అన్నాడు. బాబా అంతా ఆలకించారు. ఆ పిదప ఎన్నికల్లో పోటీ చేయమని సర్దార్జీకి బాబా ఆదేశించారు. బాబా ఆదేశాల మేరకు ఆయన ఎన్నికల బరిలో నిలిచాడు. ఎన్నికల ప్రచారం హోరు పెద్ద ఎత్తున జరుగుతోంది. బాబా తన మండలితో సర్దార్జీ దగ్గర డబ్బు లేదు. ఇతగాడేమో నిజాయితీపరుడు. నేను అతన్ని స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండమని చెప్పాను. అతడు నిజాయితీగా ఉండగలిగితేనే పార్లమెంటు సభ్యునిగా ఉండమన్నాను. డబ్బుల్లేని సర్దార్జీ ఎన్నికల్లో ఎలా గెలుస్తాడబ్బా అని బాబా నవ్వుతూ అన్నారు. ఒక చెంపన ప్రత్యర్థులు డబ్బుని మంచి నీళ్లలాగా ఖర్చు చేస్తూ ఉన్నారు. అంతేకాదు సర్దార్జీ ఓటమి చవిచూడడం ఖాయమని అన్నారు బాబా మండలితో. ఇంతలో ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఓటింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ సరళి చూస్తే సర్దార్జీ తన సమీప ప్రత్యర్థిపై రమారమిన 20,000 ఓట్ల తేడాతో వెనకబడి ఉన్నాడు. ఓటమి తథ్యం అనిపిస్తోంది. మండలి సభ్యుడైన పెండు రేడియోలో ఎలక్షన్ ఫలితాలు వింటూ ఉన్నాడు. సర్దార్జీ ఓటమి పాలు అయ్యేలాగున్నాడు. అతడిని ఎలాగైనా సహాయం చేసి ఎన్నికల్లో గెలిపించమని బాబాపై ఒత్తిడి తెస్తూ ఉన్నాడు పెండు. అత్ అతడు ఓడిపోతాడని బాబా పదే పదే అంటూ ఉంటే బాబా కార్యదర్శి ఆదికే ఇరానీ ధైర్యం చేసి, "ఇదేమి చిత్రం బాబా! అతడు ఎన్నికల్లో పోటీ చెయ్యను అంటే మీరే అతన్ని పోటీలో ఉండాలని" ఆదేశించారు. సర్దార్జీ 100% మీ సేవకే అంకితమైన ప్రేమికుడు, నిస్వార్థ రాజకీయ నాయకుడు. అతడు ఓడిపోవడం అన్యాయం అని అన్నాడు. బాబా ఆదికేసి క్రీగంట చూస్తూ ఈ సమయంలోనే బాబా సర్దార్జీకి టెలిగ్రామ్ పంపించారు. "Worry not what the result will be, as you have won the heart of the Ancient One, in whose hands rests the rise and fall of human empires. అవతార్ మెహర్ బాబా." ఇదిలా ఉంటే
ఓటమిని అంగీకరించినట్టు సర్దార్జీ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే బాబా ఏ అద్భుతం చేశారో కానీ చివరాఖరిలో ఏ బ్యాలెట్ బాక్స్ తెరిచినా సైగల్ గారికి వచ్చిన ఓట్లు ఎక్కువగా కనిపించాయి. సర్దార్ అమర్ సింగ్ సైగల్ పార్లమెంట్ సభ్యునిగా తన ప్రత్యర్థిపై 3,456 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్టు స్థానిక ఎన్నికల అధికారి ప్రకటించారని సర్దార్జీ సమకాలీకుడు శ్రీ వాడ్రేవ్ రామారావు ఒక సందర్భంలో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఈ సంఘటన తాను ప్రత్యక్ష సాక్షిని అని చెప్పారు. ఇక రెండవ అంకం నిత్య స్మరణీయం. దీంట్లో బాబా సందేశాల గురించి ఉన్నాయండి. నేను మీ తండ్రిని, తల్లిని కూడా నేనే. ఇదేంటో తెలుసుకుందాం. నేను మీ తండ్రిని, మీ తల్లిని కూడా నేనే. నాలోనే మీ తల్లి, తండ్రి ఇద్దరూ ఉన్నారని బాబా పలుమార్లు తన సందేశాలలో ప్రచురించారు. భగవంతుడు ఒక్కడే. అతడిలోనే తల్లి, తండ్రి ఇద్దరూ ఉన్నారు. భగవంతుడు అందరిలో అన్నింటా ఉన్నాడు. వీటన్నిటికీ ఆవల కూడా దేవుడు ఉన్నాడు. భగవంతునికి ఆవల ఉన్న భగవంతుడు భగవంతుడుగానే కాకుండా ఏకకాలంలో తల్లి, తండ్రిగా ఉన్నాడని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాపంచికంగా ఉన్న తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుందాం అంటూ బాబా ఇలా అన్నారు. ఒక దంపతులకి 7 సంతానం ఉన్నారని అనుకుందాం. వారిలో 6 కొడుకులు చురుకైన వారు, ఆరోగ్యవంతులు. 7వవాడు కడపటివాడు ఆరోగ్యం సరిగ్గా లేక మందమతి, దివ్యాంగుడు అయితే తండ్రి తన 6 తెలివైన కొడుకుల్ని అమితంగా ప్రేమిస్తాడు. కానీ దివ్యాంగుడైన పిల్లవాడిపై అతడి తల్లికి ఉన్నంత ప్రేమ ఉండదు. అయితే తల్లికి తన 7వ కుమారుడిపైనే తన దృష్టంతా కేంద్రీకరిస్తుంది. మిగిలిన 6 కంటే వికలాంగుడైన 7వ వాడినే ఆమె అమితంగా ప్రేమిస్తుంది. ఇది లోక సహజం. భగవంతుడిలో తల్లి, తండ్రి ఇద్దరూ ఉన్నారు. భగవంతుడికి ఆవల ఉన్న దేవుని కుమారుడే అవతారుడు. ప్రతి యుగంలోనూ అవతారుడు పురుషుడిగానే జన్మిస్తాడని బాబా హెచ్చరించారు. ఇప్పటి వరకు భగవంతునికి ఆవల ఉన్న దేవుడు తల్లిగా పాత్ర పోషించిన సందర్భం లేదు. ఇదే సమయంలో ఈ అవతార కాలంలో నేను ఈ రూపంలో శారీరకంగా వికలాంగుడిని. 1952లో అమెరికాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో నా ఎడమ భాగం తల నుండి పాదం వరకు తీవ్ర గాయాల అయ్యాయి. తిరిగి 1956లో సతారాలో జరిగిన కారు ప్రమాదంలో నా శరీరంలోని కుడి భాగం మొత్తానికి గాయాలయ్యాయి. నేను కల్లా కపటం ఎరుగని బోళావాడిని. ఆ విధంగా నా దేవుని తల్లికి నేను ప్రియమైన కుమారుడిని. చివరిగా నేను చెప్పేదేమంటే ఈ అవతార కాలంలో నేను తల్లిగా, తండ్రిగా ఈ 2 పాత్రలు నాలోనే ఇమిడి ఉన్నాయని బాబా తన సందేశంలో పేర్కొన్నారు. సిబి పర్దం రాసిన 'ది గాడ్ మ్యాన్' గ్రంథంలో 314వ పేజీలో బాబా వారిచ్చిన సందేశాన్ని ఊటంకించారు. ఇది బాబా ప్రేమికులందరికీ అనుభవపూర్వకమే. మెహరే తల్లి, తండ్రి, సకుడు, ప్రియతముడంటూ ఎలుగెత్తి కీర్తిస్తున్న ప్రేమికులందరూ ధన్య చరితులే. ఇక జీవితం అంటే ఇంతేగా. ఎంతో చిన్నది జీవితం. జీవితం అంటే ఇంతే. ఇది కథ. దాహం కోసం రాజ్యంలో సగభాగం కోల్పోయిన చక్రవర్తి మూత్ర విసర్జన కోసం రాజ్యంలో మిగిలిన సహభాగం పోగొట్టుకున్నాడు. ఆపై బ్రతకడానికై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 2020 మార్చిలో ప్రబలిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని సుమారు 206 దేశాల్లోని 700 కోట్లకు పైగా ఉన్న ప్రజలను గజగజ వణికించింది. ఎందరి జీవితాలలోనో కలకలం సృష్టించింది. ఈ సందర్భంలో బాబా వారి సందేశంతో కూడిన ఈ కథాంశం ప్రస్తుతాంశంలో సందర్భోచితంగా ఉంటుందని మా భావన. దయచేసి పరిశీలించండి.
ఒక రోజున ఒక దేశ చక్రవర్తి తన కుటుంబీకులు, బంధువులు, మిత్రులందరితో కలిసి తన రాజ్యంలో ఉన్న సద్గురువు దర్శనార్థం బయలుదేరారు. సద్గురువు ఆశ్రమానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో తన అశ్వ, గజ బలాలన్నిటినీ ఆపివేసి తన అనుచరగణం, మిత్రులతో కలిసి నిరాడంబరంగా నడుచుకుంటూ సద్గురువు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమం బయట ఉన్న కాపలాదారుడికి తాను ఈ రాజ్యానికి చక్రవర్తినని, సద్గురువు దర్శనార్థం వచ్చానని వినయపూర్వకంగా తన రాక గురించి తెలియజేశాడు. సద్గురువు నుండి పిలుపు వచ్చే వరకు ఆశ్రమం బయటే చక్రవర్తి, ఆయన బృందం వేచి ఉన్నారు. ఆ తర్వాత సద్గురువు దర్శనం దూరం నుండే నిలబడి చేసుకుంటూ తన ఆస్థానంలోని అధికారులను, బంధువులను ఒక్కొక్కరినే చక్రవర్తి సద్గురువుకు పరిచయం చేశాడు. సద్గురువు చాలా సంతోషించాడు. ఆ తర్వాత చక్రవర్తిని ఆయన బృందంలోని సభ్యులందరినీ కూర్చోమన్నాడు సద్గురువు. కుశల ప్రశ్నలు అడిగాడు. చక్రవర్తికి ఎంతమంది భార్యలున్నారు? పిల్లలెంతమంది? కడపటి యుద్ధం ఎప్పుడు చేశారు? రాజ్యంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? తన దగ్గరకు వచ్చేటప్పుడు ప్రయాణం సుఖంగా సాగిందా? అని సద్గురువు వాకబు చేశాడు. చక్రవర్తి కూడా చాలా వినయంగా, వినమ్రతతో సద్గురువుకి తగిన జవాబులు ఇచ్చాడు. ఇలా చాలా సేపు గడిచింది. చివరికి ఇక ఈ కార్యక్రమానికి ముగింపుగా సద్గురువు లేచి నిలబడి సెలవు ప్రకటించాడు. క్షేమంగా వెళ్ళమని ఆశీర్వదించాడు. ఇది గురువు ఆజ్ఞగా భావించి చక్రవర్తి, ఆయనతో పాటు వచ్చిన వారందరూ లేచి నిలబడ్డారు. చక్రవర్తి వెళ్ళబోయే ముందు సద్గురువుకు 2 చేతులు జోడించి తమరి సందేశ వాక్కులు అంటూ ఏదైనా సద్గురువు సందేశం ఇప్పించమని చక్రవర్తి వేడుకున్నాడు. ఓ, నా సందేశం కావాలా అని సద్గురువు నవ్వుతూ, నాకు గుర్తున్న ఒక కథ చెబుతాను, శ్రద్ధగా ఆలకించమని చక్రవర్తి బృందంతో అన్నాడు. నీవు మంచి వేటగాడివి అనుకుంటాను అని సద్గురువు చక్రవర్తిని ప్రశ్నించాడు. అవును, వేట నాకు ఆరో ప్రాణం అని చక్రవర్తి జవాబిచ్చాడు. నేను చెప్పబోయే కథ కూడా ఒక మంచి వేటగాడైన ఒకానొక చక్రవర్తి గురించేనని సద్గురువు కథ చెప్పడం ప్రారంభించాడు. మంచి వేటగాడైన ఆ చక్రవర్తి రోజంతా అడవి మృగాల వేటలో ఉన్నాడు. తన లక్ష్యం నెరవేరకపోయేసరికి చక్రవర్తి ఆ రోజంతా అవిశ్రాంతంగా వేటలోనే ఉన్నాడు. అలా అడవిలో వేటాడుతూ చక్రవర్తి తన సైన్యాన్ని విడిచి సుదూరంగా అడవిలో దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. చక్రవర్తితో వచ్చిన సైన్యాధికారి ఒక దారి, చక్రవర్తిది ఒక దారి అయిపోయింది. ఎడారి లాంటి ప్రాంతంలో చక్రవర్తి ఒంటరివాడైపోయాడు. తాను లక్ష్యంగా పెట్టుకున్న మృగం చేజారిపోయింది. చక్రవర్తి బాగా అలసిపోయాడు. తానెక్కడ ఉన్నాడో కూడా అతడికి తెలియని పరిస్థితి. తన రాజ్యం పరిధులు కూడా దాటేశాడు. దప్పికతో, అలసటతో చక్రవర్తి నేల కొరిగాడు. చాలా కష్టంతో మూలుగుతూ నేలపై ప్రాకుతూ ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు దూరంగా మంచి నీళ్ల కొలను ఉన్నట్టు చక్రవర్తి కంటపడింది. తీరా అక్కడికి నేలపై పాకుతూ ఎంతో శ్రమపడి వెళ్ళాక అది కేవలం ఎండమావి అని తెలిసింది. ఆ క్షణంలో చక్రవర్తి బాగా అలసిపోయాడు. దప్పికతో బాధగా ఉన్నాడు. ఇక ఏ మాత్రము ముందుకు సాగలేని స్థితిలో ఉన్నాడు. ఏ క్షణంలోనైనా ప్రాణం వదిలేసే పరిస్థితి అది. ఇదిగో ఈ సమయంలోనే ఒక కుండ నిండా చల్లటి నీళ్లు తీసుకొని నేను ఆ చక్రవర్తి ఎదుట ప్రత్యక్షమయ్యాను అని సద్గురువు చెప్పాడు. నేను చక్రవర్తికి మంచి నీళ్లు ఇస్తాను, కానీ అందుకు తగిన మూల్యం చెల్లించాలని షరతు విధించాను. నేను ఈ రాజ్యానికి చక్రవర్తిని. మీరు మంచి నీళ్లకు వెల ఎంత చెల్లించమంటే అంత చెల్లిస్తాను అని మూలుగుతూ చక్రవర్తి జవాబిచ్చాడు. ఓ, అలాగా, నీ రాజ్యంలో సగభాగం ఇవ్వమని నేను షరతు విధించాను. రాజ్యంలో సగభాగమా అని చక్రవర్తి అడిగాడు. అలాగే తీసుకోండి, కానీ దయచేసి మంచినీళ్లు త్వరగా ఇప్పించమని చక్రవర్తి ప్రాధేయపడ్డాడు. మంచినీళ్లు తాగిన చక్రవర్తి బలం పుంజుకున్నాడు. నేను అతడి దగ్గరే వేచి ఉన్నాను అన్నాడు సద్గురువు. ఆ తర్వాత
తానెక్కడ ఉన్నాడో, తన రాజ్యానికి ఎలా చేరుకోవాలో నన్నడిగితే అందుకు కొన్ని కొండ గుర్తులు చెప్పానని సద్గురువు చెప్పాడు. మంచినీళ్లు తృప్తిగా తాగిన చక్రవర్తి చాలా బలంగా, చురుకుగా ఉన్నాడు. వేగంగా నడుచుకుంటూ ముందుకు సాగాడు. అయితే కొంతసేపు అయ్యేసరికి చక్రవర్తికి మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది. కానీ ఇది చాలా కష్టమవుతుంది. ప్రస్తుతానికి ఓపికగానే ఉండటంతో చక్రవర్తి తన నడక కొనసాగించాడు. మళ్ళీ కొద్దిసేపటికి మూత్ర విసర్జన ఆవశ్యకత ఎక్కువవుతుంది. ఈ పాటికి తన రాజ్యంలో ప్రవేశించినట్టు చక్రవర్తి గుర్తించి చాలా సంతోషించాడు. కానీ మూత్ర విసర్జన అవసరం ఇంత క్రితం కంటే ఎక్కువవుతుంది. కడుపు నొప్పి తట్టుకోలేకపోయాడు. దేహంలో విష పదార్థాలు తలెత్తుకుతాయి. దిక్కుతోచని స్థితిలో అగమ్య గోచరంగా ఉంటుంది అతడికి. మనస్సుకు ఏమీ పాలుపోదు. ఆ నొప్పి తట్టుకోవడం కంటే మరణమే మేలని చక్రవర్తి భావిస్తాడు. ఇదిగో ఆ సమయంలో తిరిగి అతని ఎదుట నేను ప్రత్యక్షమయ్యానని సద్గురువు అన్నాడు. నీ బాధ ఏమిటి అని చక్రవర్తిని ప్రశ్నించాను. నన్ను చూడగానే పరమానంద భరితుడైన చక్రవర్తి మూత్ర విసర్జన చేయలేకపోతున్నాను. విపరీతమైన నొప్పిగా బాధపడుతూ ఉన్నానని సమాధానమిచ్చాడు. అంతేనా? అందుకు నా దగ్గర మంచి మందు ఉందన్నాను. అయ్యా! దయచేసి ఆ మందేమిటో వెంటనే నాకిప్పించండి. మీరేమి అడిగితే దాన్ని తక్షణం మీ ముందు ఉంచుతానని చక్రవర్తి నాతో ప్రాధేయపడ్డాడు. ముందుగా నాకు ఆ నొప్పి తగ్గించే మార్గం చూపండి అన్నాడు. నీ రాజ్యంలో మిగిలిన సగభాగం నాకు చెల్లించాలని నేను కఠిన షరతు విధించాను. అలాగే తీసేసుకోండి. కానీ నా ప్రాణాన్ని రక్షించండి. నా సర్వస్వం మీరు తీసేసుకోండి. నాకు ప్రాణదానం చెయ్యండని చక్రవర్తి వేడుకున్నాడు. నేను అతడు పడే బాధ నుండి తప్పించాను అని సద్గురువు తన కథను ముగించాడు. ఇది కథ. దాహం కోసం రాజ్యంలో సగభాగం కోల్పోయిన చక్రవర్తి మూత్ర విసర్జన కోసం రాజ్యంలో మిగిలిన సగం భాగం పోగొట్టుకున్నాడు. ఆపై బ్రతకడానికై అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పిన సద్గురువు చక్రవర్తి కేసి చూస్తూ ఇదే నేను నీకు ఇచ్చే సందేశం అన్నాడు. నీతితో, నిజాయితీతో నీ విధులు నీవు నిర్వర్తించు. అదే సమయంలో నీ రాజ్యంలో సగభాగం విలువ నీ దేహంలో ఉన్న నీటితో సమానం. మిగిలిన సగభాగం నీ దేహం నుండి విసర్జించే నీటితో సమానం అని సద్గురువు తన సందేశాన్ని చక్రవర్తికి ఇచ్చాడు. జీవితం అంటే ఇంతేగా అని బాబా చెప్పకనే స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మెహర్ సందేశం ఇంకొకటి చదువుకుందాం. మనస్సును అదుపులో ఉంచండి. హృదయ భావనకు ప్రాధాన్యత ఇవ్వకండి. మనస్సును గట్టి రాయిలా అదిమి పెట్టండి. హృదయం పరిధిలో మీరు పని చేసేలాగా ప్రయత్నించండి. మనస్సును దాని మానాన అది పరిభ్రమించేందుకు అనుమతించవద్దు. ఇక బాబా చెప్పినట్టు చేయడమే ఆధ్యాత్మికత. ఇదేంటో తెలుసుకుందాం. ఇది 1947 డిసెంబర్ 24న మెహరాబాద్‌లో మెహర్ బాబా ఇచ్చిన ప్రసంగం. గురువు గారి ఆదేశాలను తూచా తప్పక పాటించడమే ఆధ్యాత్మికత అని బాబా తన సందేశంలో ఇలా వివరించారు. గురువు చెప్పిన ఆదేశాలను తూచా తప్పక పాటించడమే కాదు, ఆయన ఆదేశాలను ఎలా అమలు చేయాలన్నది ప్రధానం అన్నారు బాబా. గురువు మీకు ఎన్నో పనులు అప్పగించవచ్చు. ఆ పనులు ఏవైనా కావచ్చు కూడా. నీవు ఆ పనిని పూర్తి చేశాక అది సరిగ్గా చేయలేకపోయానని ఆయన నిన్ను చివాట్లు పెట్టవచ్చు లేదా నిందించనూవచ్చు. అలా ఎందుకు చేశావ్ అని ప్రశ్నించవచ్చు. ఏది ఏమైనా నీవు చెప్పినట్టే నేను చేశానని ఆయనతో వాదనకు దిగరాదు అన్నారు బాబా. మీదు మిక్కిలి తప్పైపోయింది క్షమించమని అడగడం అలవరుచుకోవాలని సూక్ష్మంగా గురువు ఎడల శిష్యుడు ఎలా ప్రవర్తించాలో బాబా సూచించారు. ఒక ఉదాహరణలో బాబా ఇంకా ఇలా అన్నారు. మీరు మంగలి దగ్గరకు గడ్డం గీయించుకోవడానికి వెళ్ళినప్పుడు అతను మీ ముఖాన్ని కాసేపు ఇటు, ఆ తర్వాత మరోవైపు తన ఇష్టం వచ్చిన రీతిలో తిప్పుతాడు కదా!
మంచి గడ్డం గీ గీ మంచి గడ్డం గీయించుకోవడం కోసం మీరేం చేస్తారు? అతడేం చేసినా ఏమీ మాట్లాడకుండా అతడు చెప్పినట్టే చేస్తారు. అదే మాదిరిగా మీరు భగవంతుని సన్నిధికి చేరుకోవాలంటే మీ శరీరాన్ని, మనస్సును సద్గురువుకు సంపూర్ణంగా సమర్పించాలని బాబా హెచ్చరించారు. బాబాకు దగ్గరగా ఉన్న మండలి సభ్యుడైన ఫెర్రం వర్కింగ్ బాక్స్ వాళ్ళను ఉద్దేశించి, "నీవు ఏమి చదువుతున్నావు?" అని అడిగారు. ప్రత్యేకంగా ఏమీ లేదని ఫెర్రం జవాబిచ్చాడు. "ఆధ్యాత్మికత గురించి మీకేమైనా తెలుసా?" అని తిరిగి బాబా అతగాడిని అడిగారు. "కొద్దిగా తెలుసు" అన్నాడు. "ఆ కొంచెమేమిటి?" అని ప్రశ్నించారు బాబా. కొన్ని క్షణాలు ఆగి, "బాబా చెప్పినట్లు చేయడమే ఆధ్యాత్మికత" అన్నాడు ఫెర్రం. ఫెర్రం సమాధానాన్ని విని, ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవాల్సింది ఇదే అని బాబా ఫెర్రంను అభినందించారు. ఆధ్యాత్మికత అంటే సంపూర్ణంగా, సంక్షిప్తంగా ఇదే అన్నారు బాబా. ఫెర్రం వర్కింగ్ బాక్స్ వాలా చక్కగా చెప్పారని బాబా మరోమారు అతన్ని అభినందించారు. ఇక అవతారిణి ప్రవచనంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా తన ప్రేమికులను ఉద్దేశించి ఇలా అన్నారు. మెహర్ బాబా మాటలు యథాతథంగా ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అనుక్షణం జీవితంలో ఏదో పోగొట్టుకుంటున్నామనుకుంటారు. తమకు తెలియకుండానే ఏదో బాధలో ఉంటారు. ఏదో అనూహ్యమైన ఆనందం పొందాలని ఆరాటపడతారు. అయితే ఎలా ఆనందించాలో వారికి తెలియక జీవితంలో విసిగిపోయాము అనుకుంటారు. ఇది చాలా సహజం అన్నారు బాబా. అయితే జీవితం చాలా మధురమైనది. జీవితం అందమైనది అని బాబా స్పష్టం చేశారు. మనిషి జీవించినంత కాలం ఆనందంగా ఉండాలన్నారు బాబా. అందుకు నా సహాయం మీకు తప్పక లభిస్తుంది అని భరోసా ఇచ్చారు. అలా అనుకోవడం ద్వారా చాలా మార్పు వస్తుంది. ఆ మార్పుని మీరు చాలా చక్కగా చూడగలుగుతారు కూడా. యద్భావం తద్భవతి. మనం ఎలా చూస్తే ఆ మాదిరిగా ఆ విషయం కనిపిస్తుంది. మనం చూసే దాంట్లోనే ఉంది. ఈరోజు నేను బాగా అలసిపోయాను అనుకుంటారు. చాలా నిర్లిప్తంగా ఉందని భావిస్తారు. మీ చుట్టుపక్కల ఉన్న ప్రతీదీ నిర్జీవంగా కనిపిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్నదంతా అందవిహీనంగా ఉంది అనిపిస్తుంది. ఆ మర్నాడు హుషారుగా, హాయిగా, ఆనందంగా ఉన్నట్లయితే నిన్నటి రోజున కనిపించిన ప్రతి విషయంలో ఏదో మార్పు వచ్చినట్టు మీరు భావిస్తారు అన్నారు బాబా. మీలోని ఈ మార్పుకు కారణం మీలో వచ్చిన స్వల్ప ఆనందం, హుషారేనని గమనించాలి అని బాబా సూచించారు. ఇది మానసికంగా మీలో వచ్చిన మార్పుకు సంకేతం. అందువల్ల ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. నేను సంతోషంగా ఉండాలి. నా వల్ల నా చుట్టుపక్కల వారందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని మీలో మీరే అనుకోండి. క్రమేణా మీరు, మీ చుట్టుపక్కల వారు అందరూ చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ఎప్పుడూ నేను అలసిపోయాను. ఈ పని ఒత్తిడిలో చచ్చిపోతున్నాను. అంతా నేనొక్కడినే చేస్తున్నాను లాంటి ఆలోచనలని మీ మనసులోనికి రానీయవద్దు. ఈ ఆలోచనలే మిమ్మల్ని మరింత మానసిక క్షోభకు గురిచేస్తాయి. అంతా బాగుంది. హాయిగా, తృప్తిగా ఉంది. నేను హాయిగా ఉన్నానని భావించండి. జీవితం అందమైనది, ఆనందమయమైనది అని ఆలోచించండి. ఆధ్యాత్మికంగా మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి నేనున్నానని మెహర్ బాబా తన సందేశంలో పేర్కొన్నారు. మరో సందర్భంలో బాబా స్వయంగా ఇలా అన్నారు. సాధ్యమైనంత మేరకు హాయిగా, నవ్వుతూ, సంతోషంగా ఉండండి. ఏదో కొండ చర్యలు మీద పడిపోతున్నట్టు, మరో క్షణంలో పెద్ద ప్రమాదం వాటిల్లబోతున్నట్టు నిష్ నిష్కామంగా, చేష్టలుడిగి, బాధ తప్త హృదయాలతో ఎప్పుడూ ఉండవద్దు. జీవితం నిర్లిప్తంగా, నిర్జీవంగా ఉందని ఎప్పుడూ భావించవద్దు. ఈ జీవితంలో అనేక కష్టాలతో విసిగెత్తిపోయానని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ ఆలోచనలే మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి. బట్ ఇఫ్ యూ థింక్ లైఫ్ ఈస్ వర్త్ లివింగ్, ఆల్ డిఫికల్టీస్ విల్ డిసపియర్ ఇన్‌సిగ్నిఫికెంట్. ఆల్ డిఫికల్టీస్ విల్ అపియర్ ఇన్‌సిగ్నిఫికెంట్. ఇతరులను
ఎదుటి వారిని ప్రేమించడం అలవరుచుకోండి. నేను ఒంటరి వాడిననో, నాకెవరూ లేరని, నేనొక్కడినే ఇంకా ఎంతో చేయాల్సి ఉందని, నేను పేదవాడిననే ఆలోచనలు ఎన్నడూ మీ మనస్సులోకి జొరబడనీయకండి. అందరూ పేదవాళ్ళేనని గమనించండి. ఈ యావత్ ప్రపంచం పేదలతో, పేదరికంతో నిండి ఉంది. కోట్లకు పడగలెత్తిన అత్యధిక ధనవంతులు కూడా పేదవారే. ఎందుకంటే వారిలో తీరని అత్యాశ, ఇంకా ఏదో లేదనే బాధ, తీరని కోర్కెలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అదే వారి పేదరికానికి సంకేతాలు. మీ తోటి వారిని ప్రేమించండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి అని బాబా అన్నారు. మెహర్ బాబా ఇంకా ఇలా అన్నారు. జీవించినంత కాలం తృప్తిగా ఉండండి. ఈనాడు సంపదలు ఉన్నా, జేబులో దమ్మిడి లేకపోయినా, ఆనందంగా ఉన్నా, అందంగా ఉన్నా, అనాకరికంగా ఉన్నా, ఇలా ఏమైనా ఈనాడు మీరు ఈ స్థితిలో ఉన్నందుకు అంతా దేవుని ఇచ్చగా భావించండి అన్నారు. ఆధ్యాత్మిక ఉన్నతి కావాలని భగవంతుణ్ణి కోరుకోవాలి కానీ సిరి సంపదలు, సుఖ సంతోషాలు కాదని, వీటి వల్ల మళ్ళీ మళ్ళీ బంధనాలు పెరుగుతాయని బాబా స్పష్టం చేశారు. ధనం, కీర్తి, అధికారం, ఆరోగ్యం, సంతానం కావాలని భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రార్థించవద్దు అన్నారు బాబా. భగవంతుని కృప అంటే గ్రేస్ కావాలని కోరుకోండి. ఆయన కృపతో అనంత ఆనందం లభిస్తుంది. ఈ విషయమైన ఈ విషయం పైన బాబా ఒక సందర్భంలో చెప్పిన కథాంశాన్ని మండలి సభ్యుడు ఎరుజ్ ఒక చక్కటి పౌరాణిక అంశంతో ఇలా చెప్పారు. ఇకపై ఎరుజ్ మాటల్లోనే ఆ విషయాలను పరిశీలిద్దాం. శివభక్తుడు. శివభక్తుడొకడు కడు పేదరికంలో బాధపడుతూ ఉన్నాడు. ఆ భక్తుడు అనుక్షణం భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని నామస్మరణలో ఉంటాడు. అతడి భక్తిని నిత్యం అతడు చేసే భగవన్నామాన్ని పరశివుడు గమనించలేదని పార్వతీదేవి భావిస్తుంది. అతన్ని చూసి చలించిన పార్వతీదేవి ఆ పేదవాడికి ఏదైనా సహాయం చేయమని తన భర్తను కోరుకుంటుంది. పేదరికంలో ఉండి కూడా భగవన్నామ స్మరణంలో గడుపుతూ ఉన్న వాడినే కరుణించకపోతే అతని ఎంతగా అతని తనని ఎంతగా ప్రేమిస్తారోనని భయంగా ఉందని పరమేశ్వరుడితో అన్నదామె. భక్తులందరిపై తనకు సమానమైన ప్రేమ ఉంటుంది అన్నాడు పరమశివుడు. అయితే ఆ పేద భక్తుడికి ఏమైనా సహాయం అందించమని కోరుకుంటుంది పార్వతీదేవి. అందుకు పరమేశ్వరుడు కూడా అంగీకరించాడు. ఇదిలా ఉంటే భూలోకంలో ఆ శివ భక్తుడు మరో ఆలోచనలో ఉన్నాడు. అతని ఆలోచనలు మరోలా ఉన్నాయి. ప్రస్తుతానికి భిక్షాటనలో కాలం ఆనందంగానే గడుస్తోంది. కానీ రాబో రోజుల్లో చాలా గడ్డు రోజులు సుమి. నేడు ప్రజలు తృణమో ఫలమో జో జోలిలో వేస్తూ ఉన్నారు. కానీ రాబోవు రోజుల్లో ప్రజల్లో ఈ మాత్రం కరుణ, దయ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఎలాగని కళ్ళు లేని కబోదిలాగా భిక్షం ఎత్తడం ప్రారంభిస్తే బాగుంటుందని భావించాడు. ఆ మర్నాటి నుండి గుడ్డివాడిగా భిక్షాటన ప్రారంభించాడు. అదే సమయంలో పార్వతీదేవి కోరిక మేరకు పరమశివుడు ఆ పేదవాడికి ఆర్థిక సహాయం అందించాలన్న ఆలోచనతో ఆకాశం నుండి బంగారం కాసులున్నటువంటి గోనె సంచి ఒకదాన్ని ఆ భక్తుని పక్కనే పడేలాగా జారవిడిచాడు. అయితే అప్పటికే గుడ్డివాడి వేషం ఎత్తిన భిక్షగాడికి ఆ బంగారు నాణేల గల గోనె సంచి అతడి పక్కనే ఉన్నా అతడు దాన్ని ఉనికే గమనించలేదు. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ దృశ్యాన్ని చూపిస్తూ, చూసావా, బంగారు నాణేలు అతడి పక్కనే ఉన్నా చూడలేకపోతున్నాడు. ఆ పేదవాడికి 10 తరాలు సరిపడినంత సహాయం అందించిన ఫలితం మాత్రం శూన్యం. ఇది లా ఆఫ్ కర్మకు సంకేతం. నీ జీవితంలో ఎంత పొందాలన్నది గత జన్మ సంస్కారాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ మేరకు ఎంత పొందాలన్నది అంతా ముందుగానే నిర్ణయింపబడి ఉంటుంది. పరశివుడు చమత్కరించడానికి తాను చెప్పిన కథాంశాన్ని ముగించాడు. ఇక్కడ ఒక చిన్న మెహర్ సందేశంతో ముగించుకుందాం. మెహర్ సందేశం ఏమని ఉందంటే, డిజైర్స్ ఆర్ హార్మ్‌ఫుల్ బోత్ వేస్ వెన్ ఫుల్‌ఫిల్డ్ అండ్ నాట్ ఫుల్‌ఫిల్డ్. కోరికలు ఎప్పటికీ హానికరమే. కోరికలు నెరవేరినా, నెరవేరకపోయినా కూడా ప్రమాదమే. ఇక
If anyone can consciously keep thoughts silent for even 12 seconds, he would achieve a very advanced spiritual state. మనసులోనికి ఎలాంటి ఆలోచనలు దరి రానీయకుండా కనీసం 12 సెకండ్లు అదుపులో పెట్టగలిగితే ఆధ్యాత్మిక ఉన్నతి సాధించగలరు. ఈరోజు ఇక్కడితో ముగించుకుందామండి. మళ్ళీ మిగిలింది తర్వాత చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై.